మరొక అంశం చూద్దాం. రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు ఏపీ నుంచి కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరపున సానా సతీష్, బీదా మస్తాన్ రావులతో పాటు బీజేపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య కూడా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు వైసీపీకి 151 సీట్లు రావడంతో రాజ్యసభలో కూడా వైసీపీ బలం పెరిగింది. ఈ నేపథ్యాలలో బీజేపీ లోక్సభలో బీజేపీకి పూర్తి స్థాయిలో బలగం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో అప్పటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపైన ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు అలాగే వాటి నుంచి కొంత రక్షణ పొందేందుకు మాత్రం ఆయన రాజ్యసభలో బీజేపీకి కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని చెప్పని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వాదనలు అయితే వినిపించి ఆ మేరకు కేంద్రంలో బీజేపీ ఎలాంటి బిల్లు తీసుకొచ్చినా రాజ్యసభలో పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం దానికి మద్దతు ఇవ్వడంతో పాటు ఆ బిల్లులన్నింటినీ రాజ్యసభలో వీగిపోకుండా వాటిని పాస్ చేసే విధంగా ఆమోద ముద్రపడే విధంగా వైసీపీ సభ్యులు కూడా వ్యవహరించిన తీరు అయితే తెలిసిందే. అయితే తాజాగా కూటమి ఏపీలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేత జగన్ వైఖరి మాత్రం రాజ్యసభలో మాత్రం వైసీపీ సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీకి 4 సభ్యులు తక్కువ కాబట్టి వైసీపీ నుంచి వచ్చి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ బిల్లు కావాలన్నా ఏం చేయాలన్నా ఒక ధీమా అయితే వైసీపీ నాయకుల్లో కనిపించిందని చెప్పాలి. అయితే తాజాగా బీద మస్తాన్ రావు కానీ సానా సతీష్ కానీ లేదంటే ఆర్ కృష్ణయ్య వీళ్ళు ముగ్గురు తమ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీలు మారి మళ్ళీ వాళ్ళు నామినేట్ కావడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు పార్టీలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన రాజ్యసభలో సభ్యుల సభలకు సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు తలెత్తిందని చెప్పాలి. కాబట్టి ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో రాజ్యసభలో కూడా బలం పెరిగింది కాబట్టి ఏదైతే జగన్ ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పని భావించారో అవన్నీ రాజ్యసభ సభ్యుల రాజీనామా అలాగే వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయని చెప్పాలి. తాజాగా వీరు ప్రస్తుతం రాజ్యసభకి నామినేట్ అయిన నేపథ్యంలో వీళ్ళు ఏదైతే రాజీనామా చేసి మళ్ళీ వేరే పార్టీలో చేరి మళ్ళీ అదే రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల కూడా కూటమి ప్రభుత్వం కూడా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనే చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.